మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరాటే కళ్యాణి మీద దాడికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చుట్టూ దాదాపుగా 30 మంది అక్కడ మనకు కనిపిస్తున్నారు ఫ్రేమ్లో. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఆ వ్యక్తిని చూపిస్తూ ఇతగాడే తనని దూషించాడు అంటూ కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. కరాటే కళ్యాణి తన మీద దాడి జరిగింది, 30 మంది తన చుట్టూతా చేరి 30 మంది తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కరాటే కళ్యాణి ఆందోళన వెలువచ్చడం జరుగుతోంది. ఒక్కసారి కరాటే కళ్యాణి రియాక్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కరాటే కళ్యాణి ఏమన్నారో చూద్దాం. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అనేది ఇక్కడ న్యాయం లేదు, ధర్మం లేదు. చాలా నీచంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అనేది ఇది చేస్తే ఇంత ఘోరంగా అందరూ కలిసి ఇక్కడ ఆడదాన్ని చూడకుండా చాలా ఘోరంగా నా మీదకి దౌర్జన్యం చేస్తూ వాడెవడో వచ్చిండు లోపల నుంచి తిరుగుతుంటే దీని సంగతి చూసుకుందాం అని మాట్లాడుతుంటాడు. ఇక్కడ మా పిల్లడు వస్తే నువ్వెందుకు కెమెరా పట్టుకున్నావురా, నువ్వెందుకు కెమెరా పట్టుకున్నావు అన్నాడు. అబ్బాయి పట్టుకోవడానికి ఇస్తే ఈ అబ్బాయి పక్కన అందించిండు మామూలు చిన్న కెమెరా తీయడానికి. ఆడు కెమెరా పట్టుకొని వచ్చిండంట. నువ్వు ఎందుకు తెచ్చినవరా, నువ్వు ఎంత టైం రానిది, నీ ఎంత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఇగో ఇతను చాలా నీచంగా మాట్లాడిండు, నన్ను బూతులు ఎట్టాడు, చాలా నీచంగా మాట్లాడిండు. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం పని, నువ్వు ఇక్కడ ఎవరు అసలు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఇతను. వీళ్ళందరూ కూడా నువ్వు వీడియో చెప్పండి ఏం చేస్తున్నావు, చెత్త కొడక ఏం చేస్తున్నావు, వీడియో తీయడం రాదా నీకు, వీడియో తీయడం రాదా నీకు, ఆడు తీస్తున్నాడు, సిగ్గు లేదా నీకు, సిగ్గు లేదా, వాడు తీస్తున్నాడు చూడు, వాడు తీస్తున్నాడు వీడేది. వాడెవడో వచ్చి మాట్లాడితే పడాల్సిన అవసరం నాకు లేదు, వాడెవడో మాట్లాడితే పడాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా, నేనేంటో నాకు తెలుసు. నేను న్యాయం కోసం పోరాడుతున్నా, ఇక్కడే ఉంటాను నేను. రమ్మను, అందరినీ రమ్మను. రైట్, అది కరాటే కళ్యాణి చెబుతోంది. న్యాయం కోసం పోరాడుతున్నాను, ఇక్కడే ఉంటానంటూ కరాటే కళ్యాణి చెప్పుకొస్తున్నారు. ఆ వీడియో మీరు చూడడం జరుగుతుంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి డీటెయిల్ గా తెలుసుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఇంకా ఉద్రిక్తంగా ఉందా, ఆ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సచిన్, కరాటే కళ్యాణ్ గారు అయితే ప్రస్తుతానికి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు జరిగిన ఏదైతే ఘటన ఉందో అన్నిటి కూడా వీడియోతో సహా ప్రూఫ్ తో సహా పిఎస్ లో ఆ వ్యక్తిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఘటన కూడా ఆదిపట్ల వండర్ల దగ్గర జరగడం జరిగింది. ఘటన అంతా కూడా సో ఈ ఘటన ఏదైతే జరుగుతా ఉందో దాని అందరూ కూడా ఖండిస్తా ఉంది. పదే నేను మాట్లాడడానికి వచ్చినా ఇది ఏం జరుగుతుంది ఇక్కడ ఏం తెలుసుకోవడానికి వచ్చినా యువకుల్ని ప్రశ్నించినందుకు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించినందుకు వారు నాపై తిరిగి దాడి చేశారు. వీళ్ళందరూ కూడా నాపై పరుష పదజాలం వాడుతూ నన్ను దూషిస్తా ఉన్నారు. దీన్ని ఎవరైతే ఉన్నారో ఆ యువకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి వారిని కస్టడీలోకి తీసుకునేంత వరకు కూడా నేను ఇలాగే పోరాడతాను, నేను తగ్గనట్టు కూడా కరాటే కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఈ మేరకు ఆదిపట్ల దగ్గర జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ప్రస్తుతం అందరి హిందుత్వంలో ఎవరైతే అందరూ కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఏదైతే చాలా మంది విశ్వసించే వారందరూ కూడా దేవుడు ప్రసాదమైనా సరే ఏదైనా సరే చాలా ఎవరేం చెప్పినా నమ్ముతా ఉంటారు. ప్రసాదం విషయంలో కానీ ఈ టోకెన్ల విషయంలో కానీ అలాంటి ప్రజల బలహీనతను క్యాష్ చేసుకోవడానికి కోసం అని కొంతమంది యువకులు ఇలాంటి లక్కీ డ్రా పేరుతో నమ్మించి మోసం చేస్తా ఉన్నారు. అలాంటి వారిని అరికట్టకపోతే ఫ్యూచర్ లో ఇలాంటి ఇంకా సైబర్ నేరగాళ్ళకు కూడా దిగుతారు, వీళ్ళు ఇంకా ఎన్నో నేరాలు చేస్తారనే నేపథ్యంలో కరాటే కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే వారిపై పంజగుట్ట వారిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సచిన్, రేపు వారిని కస్టడీలో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మీరు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పవన్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. కరాటే కళ్యాణి అక్కడికి చేరుకుని వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. వాళ్ళతో వాగ్వాదానికి దిగుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కరాటే కళ్యాణికి అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి మధ్య వాగ్వాదం జరిగింది. మరి ముఖ్యంగా దాని కారణం ఏంటంటే మీరు చూడొచ్చు ఆ వీడియో, ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నారు కదా. ఆ వీడియోకి సంబంధించి తిరుపతి దేవస్థానం తిరుమలకి చేరుకున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు. చేరుకుని అక్కడ ఆ వ్యక్తి మీరు చూడొచ్చు చేతిలో ఒక కార్డులా మీకు అంటే ఒక బుక్లో మీకు కనిపిస్తుంది కదా, దాంట్లో ఓచర్స్ ఉన్నాయి. ఓచర్స్ అంటే ఓచర్స్ కూడా కాదు, వాటిని ఏమన్నారు ఆ వ్యక్తికి సంబంధించిన క్రమంలో ఇటు మీరు 399 రూపాయలు మీరు పంపించండి, ఆ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయండి, మీరు పంపించండి. మీరు పంపిస్తే లక్కీ డిప్లో మీకు ఫార్చునర్ కారో లేకపోతే కారు ఇస్తారట. లక్కీ డిప్లో ఎన్నికైన తర్వాత అసలు అక్కడ వీడియో చేయడమే కరెక్ట్ కాదు, వీడియో చేయడమే అది కరెక్ట్ కాదు అనేది వినిపించే వాదనం. దాంతోపాటు అలా చేయడం ఒక వ్యక్తికి సంబంధించి మోసం చేసే విధానం కాదా, ఇది అక్కడ ప్రశ్నిస్తున్న క్రమం. ఈ రెండు విషయాల మీద అక్కడికి వెళ్ళాను, అందుకే మాట్లాడడం జరిగింది. కరాటే కళ్యాణి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేరుగా కరాటే కళ్యాణి మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణి గారు, అసలు ఇందుకే ఏం జరిగింది? ఇక్కడ నేను 14వ తారీఖు ఇచ్చిన ఎఫ్ఐఆర్ వల్ల ఎఫ్ఐఆర్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ కోసం ఈ ఎఫ్ఐఆర్ చేసిన దాని వల్ల ఎవరైతే నరేంద్ర అనే అతను ఫార్చునర్ కారు ఇస్తానన్నాడో ఆ ఫార్చునర్ కారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లైవ్ అని చెప్పేసి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది అన్నమాట. ఓకే.
ఇన్స్టాలో పోస్ట్ పెడితే పంజగుట్ట హలో ఇన్స్టాలో పోస్ట్ పెట్టిండు. పోస్ట్ పెడితే ఈ పోస్ట్ లో మనం ఏంటంటే దాన్ని చూసి పోలీసు వాళ్ళకి పంపించాను. నేను 2 గంటలకు వచ్చానండి ఊళ్ళోకి, పండక్కెళ్ళి ఊళ్ళోకి వస్తే అక్కడ నుంచి నాకు ఎప్పుడైతే పోస్ట్ నేను అది చూడంగానే పంపించగానే అమ్మ మీరు రండి, ఇమీడియట్ గా టైం లేదు 4 o'clock లైవ్ అన్నారు వీళ్ళు, మీరు రండి అని చెప్పారు. ఎందుకంటే మీరు వాళ్ళని గుర్తుపడతారు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని తీసుకురండి అన్నారు. వాళ్ళని కూడా పెట్టుకొని వెళ్ళాను నేను. 3 గంటలుగా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము కొంగరకలాన్ దగ్గర వాడికి లొకేషన్ అసలు యాక్చువల్ గా చౌటుప్పల్ మమ్మల్ని మిస్లీడ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇందులో చౌటుప్పల్లో అని చెప్పి పెట్టారు, ఈ రోజు చౌటుప్పల్లో అని పెట్టి వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు కొంగరకలాన్ లో. చౌటుప్పల్లో పెట్టింది ఎందుకంటే మనం అటు వెళ్ళిపోతాము తెలిస్తే ఒకవేళ వాళ్ళు ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళకన్నా కూడా మేము షార్ట్ ఏం ఆలోచించారంటే పోలీస్ కానీ కానీ వాడు పక్కన కూడా ఉన్నాడు, వీడి ఫోన్ ఆఫ్ లో ఉంది. వాడు ఫోన్ ఆఫ్ లేకపోతే పక్కనున్న వాళ్ళని అడిగేసరికి వెంటనే ఆ పక్కనున్న వాడి నెంబర్ ట్రాక్ చేస్తే వాడు ఇక్కడ కనిపించింది మాకు కొంగరకలాన్. ఓహో ఇదేదో మిస్యూజ్ చేస్తానంటే లైవ్ పెట్టాం. లైవ్ లోనేమో ఆడున్నాడు, ఎవడైతే మనం ఫోన్ నెంబర్ ఉందో వాడు ట్రాక్ చేసాం కదా, వాడు లైవ్ లో ఉన్నాడు. సో వాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇక్కడ జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఫార్చునర్ కార్ తో సహా మొత్తం కూపన్స్ తో. ఇల్లీగల్ లాటరీ దందా అది దొరికేసరికి నన్ను చూసి పైనుంచే నన్ను ఎప్పుడైతే వీడియోలో తీస్తున్నారో పోలీసు వాళ్ళు అంత వీడియోస్ ఎవిడెన్సెస్ అని తీసుకున్నారో మేము కూడా వీడియో స్టార్ట్ చేసేసరికి మేము కింద దిగుతుంటే నీ సంగతి చూసుకుంటాం, నువ్వు మాదంతా ఆపేస్తే నిన్ను వదిలేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ విచిత్రంగా చూస్తూ పిచ్చి పిచ్చి చూపులు పిచ్చి పిచ్చి చేస్తలు చేస్తూ కిందకు వచ్చిన తర్వాత కూడా 15 మంది మా పిల్లోడు ఉండేసరికి ఏం పిల్లోడరా నువ్వు నీ వయసు ఎంతరా నువ్వెంతరా అంటే వాడు నాతోనే ఉన్నాడు, బయటకు వెళ్తున్నాం మేము. సో అలా అంటప్పుడు ఏంటంటే ఆ కెమెరా అబ్బాయి చేతిలో ఉంది. యాక్చువల్ గా కెమెరా వేరే అబ్బాయి చేతిలో ఉండాలి. అబ్బాయి ఏమో ఐఫోన్ తీసుకొని 1 నిమిషం పట్టుకొని ఇస్తే వాడు పట్టుకున్నాడు. పట్టుకుంటే నీ వయసు ఎంతంటే ఆ ప్రెస్ వాళ్ళకి ఇస్తాం, మేము ప్రెస్ వాళ్ళు ఇమ్మని చెప్పారు మమ్మల్ని. ఏంటి మేము ఇక్కడ వేరే వాటిలో ఇరుక్కున్నాము, మేము రాలేము ఇమీడియట్ గా అక్కడికి, మీరు వీడియో తీసి మాకు పంపించిందని చెప్పారు వాళ్ళు. ప్రెస్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసరికి ఆ మాటకి వీడి రివర్స్ అయిపోయి మీ నాన్న ఇక్కడ, మీ అమ్మ ఏం చేస్తుంది, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అనే బూతులు అంటే ఇండైరెక్ట్ మాటలు అనమాట, పిచ్చి పిచ్చి మాటలు. ఏదేదో మాట్లాడతా పిల్లోడిని ఆ లోపల నుంచి దిగుతున్నప్పుడే అని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక నువ్వెవరు అసలు, నువ్వే ప్రెస్ రా, నువ్వు ఎక్కడ నీ ఐడెంటిటీ కార్డ్ అంటే నీది ఎక్కడ ఉంది అసలు లైసెన్స్ అని అడిగాను. ఆ పిల్లోడి మీదకి ఎందుకు వస్తున్నావు అన్న. ఆ పిల్లోడి మీదకి ఏం రాలేదు మేము, అది రాలేదు అనుకుంటే తిట్టుకుంటా వీడి దగ్గర కార్డు ఏది ఏమైంది అసలు ఇదేది కానీ ఇంకా చెప్పలేని బూతులు అనమాట. వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మాట్లాడి మేము వాళ్ళంతా వారి సపోర్టర్స్ అండి. వాళ్ళంతా ఒక మాఫియాగా ఏర్పడి ఒక 20-30 మంది కలిసి చేస్తున్న దందా అది. ఆ 20-30 మంది ఉన్నారు, అందులోనే ఎవరికో ఇస్తాడు ఒక కారు, అది కన్ఫర్మ్ గా. అయితే 30 మంది కలిసి ఒక్కసారిగా ఇప్పుడు దందాలో పాల్గొన్నారు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. బయట కూడా కారులో కూడా కొన్ని చిట్టీలు ఉన్నాయి. చిట్టీలు ఏవైతే వాళ్ళు లోపల వేసారో అవి కూడా ఉన్నాయి బయట. అంటే అవి ఎందుకు తెచ్చారో ఏంటో నాకు తెలియదు మరి, అవన్నీ కూడా ఉన్నాయి. సో తర్వాత మేము అడిగేసరికి మేము వెంకన్న బాబు మీద ఒట్టి పెట్టి మేము ఇస్తున్నాము, నువ్వెవరు అనడానికి, నువ్వెవరు మాకు చెప్పడానికి, మా దందా మేము చేస్తే నువ్వెవరు చెప్పడానికి, అయినా సరే మేము నిజాయితీగా ఇస్తున్నాం కదా అని. మీ లైసెన్స్ ఏదంటే లైసెన్స్ లేదు, లైసెన్స్ లేకపోతే ఇస్తారంట వాళ్ళు ఇలాగే చేస్తారంట. ఏమనంటే ఏవో మాట్లాడుతున్నారు. అడిగినందుకు నా మీద మా పిల్లల మీద అక్కడ వచ్చిన వాళ్ళ మీద పోలీసులు ఎదురుగానే దుర్భాషలు నానా మాటలు. వాళ్ళిద్దరు ఉన్నారు పోలీసు వాళ్ళేమో ఆదిపట్ల పిఎస్కి పిలవండి వీళ్ళందరూ నా మీద యాగి చేస్తాను. కింద కూర్చునేసరికి నాకు చాలా బాధ అనిపించి నేను ఇంతమంది హిందువుల కోసం దేవుళ్ళ మీద ఏదైతే తిరుమల దేవస్థానంలో చేశాడో వాడిని పట్టించాను, తిరుపతి దేవస్థానంలో చేయడం నాకు ఇబ్బందిగా అనిపించింది. అలా చేయకూడదు కాబట్టి చేశాను. ఇంకొకటి బల్కంపేటలో చేశాడు కాసా ప్రవీణ్ అనేవాడు, అది ఇంకా ఉంది వాడిది కూడా. వాళ్ళు ఏమో పిచ్చి పిచ్చిగా ఏదో చెప్పి ప్రచారాలు చేస్తారని చెప్తున్నారు. సో వాళ్ళంతా చేసిన దందాలు పట్టించినందుకు ఈ రోజు నా మీద రివర్స్ లో కలిసి ఒక 20 మంది కలిసి మేము మొహం మీద వీడియో పెడితే ఎలా ఉంటదండి? నన్ను ఎంత ఘోరమైన యాగి నవ్వుకుంటా చూడండి, సినిమాలో చూస్తారు విలన్ గ్యాంగ్ ఒక్కసారిగా మొహం మీద ఇట్లా పెట్టి అది నవ్వుకుంటా ఏడ్చుకుంటా